మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పేలుడు జరిగింది. కనక్ పోక్సీ దగ్గర జరిగిన ఈ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. పేలుడు పదార్థాన్ని తక్కువ శక్తి గల ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ గా దానిని గుర్తించారు అధికారులు. కాశ్మీర్ లోయలో గత 31 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తత ఇప్పటికీ సద్దుమణగటం లేదు. లోయలో సాధారణ పరిస్థితుల్ని ఎలా పునరుద్ధరిస్తామన్నది ఉత్కంఠగా మారింది. ఉగ్ర సంస్థ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వలీ జూలై 8న భద్రతా దళాల ఎన్కౌంటర్లో చనిపోయిన నాటి నుంచి కాశ్మీర్లో ఆందోళనలు, అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. కాశ్మీర్లో తాజా పరిస్థితిని ఆయనకు వివరించారామె. భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వలీ చనిపోవడంతో జూలై 9న జమ్మూ కాశ్మీర్లో మొదలైన అల్లర్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇంతవరకు 55 మంది చనిపోగా అందులో 2 పోలీసులు ఉన్నారు. విప్లవ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ స్వగ్రామం బాబ్రాను నేడు ప్రధాని మోడీ సందర్శించనున్నారు. ఇందుకోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కార్యకర్తలను తరలించేందుకు స్కూల్ బస్సులను ఉపయోగించుకుంటోంది. దీనికోసం 2 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. దీన్ని వ్యతిరేకిస్తూ 8వ తరగతి విద్యార్థి దేవాన్ జైన్ ప్రధానికి లేఖ రాశారు. అమెరికాలో మిమ్మల్ని కలవడానికి వచ్చిన భారతీయులు స్కూల్ బస్సులో వచ్చారా అని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో సంచలనమైంది. వెంటనే స్పందించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీటింగ్ కు స్కూల్ బస్సులు తీసుకోవద్దని ఆదేశించింది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు పంజా విసిరారు. రాజధానికి చెరువులో ఉన్న క్వెట్రా ప్రభుత్వ హాస్పిటల్ పై బాంబు దాడి చేశారు. ఈ దాడిలో 55 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది లాయర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పాటు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్ లాయర్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ బిలాల్ అన్వర్ కసిని కాల్చి చంపారు. ఆయన మృతదేహాన్ని సందర్శించేందుకు లాయర్లు హాస్పిటల్ కి భారీగా తరలివెళ్లిన సమయంలో బాంబు దాడి జరిగింది. మరణించిన వారిలో ఎక్కువ మంది లాయర్లు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో మన షూటర్లు గురితప్పారు. చివరికి అభినవ్ పై పెట్టుకున్న ఆశలు కూడా ఫలించలేదు. అభినవ్ కెరియర్ లో ఇవే చివరివైన ఒలింపిక్స్ కావడంతో దేశానికి పదకం సాధిస్తాడని అనుకున్నారు. అవి అడియాసలయ్యాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో కాంస్యం కోసం జరిగిన పోర్లో బింద్రా ఓటమి చవిచూశాడు. ఎలిమినేషన్ సమయంలో బింద్రా యుక్రెయిన్ షూటర్ కులిష్ సమానమైన పాయింట్స్ సాధించారు. తర్వాత షాట్ లో బింద్రా ప్రత్యర్థి కంటే ఎక్కువ స్కోర్ సాధించలేకపోయాడు. 4వ స్థానంలో నిలిచాడు బింద్రా. జియో గీత వ్యవస్థాపకులు స్వామి జ్ఞానానంద బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఆయనకు ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. బ్రిటన్లో ఎన్ఆర్ఐ యువతకు గీతా పారాయణం చేయనున్నారు స్వామీజీ జ్ఞానానంద. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. యుఎస్ లో ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామి దగ్గరలో సెంట్రల్ బోరాడ్ రీజనల్ పార్క్ లో వెస్టిండీస్ భారత్ మధ్య T20 మ్యాచ్ ఈ నెల 27, 28 తేదీల్లో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ చూసేందుకు మన తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గోదావరి అంత్య పుష్కరాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. మరో 2 రోజుల్లో పుష్కరాలు ముగియనుండడంతో తీరానికి భక్తులు బార్లు తీరుతున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. అటు తీరం వెంట ఉన్న దేవాలయాలు రద్దీగా మారుతున్నాయి. పుణ్యస్నానాల అనంతరం దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. అటు వరద నీటి తాకిడితో ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.